వంశీ, నేను ఓడిపోయాను. మీ నాన్నకి ఇచ్చిన మాట తప్పాను. నీకు నీ ప్రేమకు న్యాయం చేయలేకపోయాను. మీ నాన్నగారితో ఊరెళ్ళిపో. ఆయన చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకో. జీవితంలో నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నీ మేలు కోరే మనిషిని నేనున్నానని మర్చిపోకు. అమ్మా నందిని, నన్ను క్షమి. మా ప్రేమ ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు ఓడిపోలేదు. నీ చెల్లిగా పుట్టడమే నా అదృష్టం అన్నయ్య. ఇంతకాలం సాక్ష్యం విని తీర్పులు చెప్పేవాడిని మొట్టమొదటిసారి ప్రత్యక్ష సాక్షిగా నా నిర్ణయం చెప్తాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీలో ఫ్యాక్షనిస్ట్ని చూశాను. ఫ్యాక్షనిస్ట్ అంటే అహంకారం ఎక్కువ అనుకున్నా, కానీ ప్రజలని కాపాడారు, నా బిడ్డని కాపాడారు. మీరు అన్నట్టు రాయలసీమ వాళ్ళకి మమకారం ఎక్కువే. ఈ ఎలక్షన్లో వైలెన్స్ లేకుండా గెలవాలన్నా, కానీ రాబోయే ఏ ఎలక్షన్లో కూడా వైలెన్స్ లేకుండా నేను కోరుకున్నట్టు పగా ప్రతీకారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఫ్యాక్షనిజానికి సరైన పరిష్కారం చూపించారు. మీ చెల్లి కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచించి అందరి మనసు గెలిచారు. ఇది గెలుపంటే అది మీ గొప్పతనం. ఇలాంటి ఇంట్లో వియ్యమందటం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఇది మీ గొప్పతనం, మా గొప్పతనం కాదు, వీళ్ళిద్దరు గొప్పతనం. పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలన్న వీళ్ళ తపన వీళ్ళ ప్రేమను గెలిపించింది. ఈ గొప్పతనం మాది కాదండి. మేం ప్రేమను నమ్మాం, మీరు మమ్మల్ని నమ్మారు. అసలు ఈ ప్రేమ అనేదే మీ దగ్గర నేర్చుకున్నాం. మేము ఒక్కడుగు వేస్తే మా ఆనందం కోసం మీరు 10 అడుగులు వేశారు. మా ఈ లవ్ స్టోరీని లవ్లీ స్టోరీగా మార్చారు. శభాష్! ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా జరిగి తీరుతుందని నిరూపించారు. ఇక మంచి ముహూర్తం పెట్టించండి. పిల్లలేమో పెద్దోళ్ళయ్యారే, వీళ్ళ ప్రేమ గొప్పదై. పెద్దలేమో పిల్లోళ్ళయ్యారే, ఈ జంట ఒకటై. పౌరుషాలు పక్కకు తొలిగాయి, తోరణాలు నవ్వులై వెలిగాయి.